హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో డైస్ టాపిక్ చూద్దాము. డైస్ టాపిక్లో భాగంగా కొన్ని సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ 6 సబ్ టాపిక్స్ కవర్ చేస్తే మనకు డైస్ టాపిక్ ఇన్ డీటెయిల్గా కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ సింగిల్ డై టాపిక్ చూద్దాము. మనకు సింగిల్ డైలో 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ డై, ఇంకొకటి జనరల్ డై. ఫస్ట్ స్టాండర్డ్ డై ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాము. అయితే మనకి డైస్లో టోటల్గా 6 ఫేసెస్ ఉంటాయి. మనకి ఇమేజ్లో ఓన్లీ 3 ఫేసెస్ మాత్రమే కనిపిస్తాయి. అయితే ఫస్ట్ మనం స్టాండర్డ్ డై ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన ఈ 3 డిజిట్స్లో ఏవైనా 2 డిజిట్స్ యాడ్ చేస్తే దాని సమ్ 6 వస్తే అది స్టాండర్డ్ డై అనమాట. 4 ప్లస్ 1 యాడ్ చేస్తే ఏమొస్తుంది 5. సో ఇది స్టాండర్డ్ డై కాదు. నెక్స్ట్ చూద్దాం 1 + 5. 1 + 5 యాడ్ చేస్తే ఏమవుతుంది 6. అంటే ఇది స్టాండర్డ్ డై అనమాట. ఇట్లా సమ్ ఏవైనా 2 డిజిట్స్ యాడ్ చేస్తే దాని సమ్ 6 వస్తే అది స్టాండర్డ్ డై. స్టాండర్డ్ డై వచ్చినప్పుడు ఆపోజిట్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అనమాట. అది ఎలానో ఇక్కడ చూద్దాము. మనకి ఇక్కడ కనిపించే డిజిట్ అండ్ దాని ఆపోజిట్ డిజిట్ సమ్ ఆల్వేస్ 7 ఉండాలి. ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఆపోజిట్ ఆఫ్ 1 అడుగుతున్నారు కదా. 1కి ఎంత యాడ్ చేస్తే 7 అవుతుంది అంటే 1కి 6 యాడ్ చేస్తే 7 అవుతుంది. మనకి రూల్ ఏంటంటే మనకి ఇక్కడ కనిపించే డిజిట్ అండ్ ఆపోజిట్ ఫేస్ 2 యాడ్ చేస్తే దాని సమ్ ఎంత ఉండాలి 7 ఉండాలి. అంటే 1కి ఎంత యాడ్ చేస్తే 7 అవుతుందంటే 6. అంటే 1కి ఆపోజిట్ డిజిట్ ఏంటంటే 6. సేమ్ అదే రూల్ ఫాలో అవ్వాలి సెకండ్ దాన్ని కూడా. ఆపోజిట్ ఆఫ్ 4 అడుగుతున్నారుగా. 4కి ఎంత యాడ్ చేస్తే 7 అవుతుందంటే 3. అంటే 4కి ఆపోజిట్ వాల్యూ ఏంటి అంటే 3. 5కి ఎంత యాడ్ చేస్తే 7 అవుతుందంటే 2. అంటే ఆపోజిట్ ఆఫ్ 5 ఏమవుతుంది అంటే 2 అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మనకు సింగిల్ డైలో 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ డై, ఇంకోటి జనరల్ డై అనమాట. స్టాండర్డ్ డై ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే మనకి కనిపించే ఈ 3 ఫేసెస్లో ఏవైనా 2 డిజిట్స్ దాని యొక్క సమ్ 6 అయితే అది స్టాండర్డ్ డై అనమాట. అలా స్టాండర్డ్ డై వచ్చినప్పుడు మనకి ఆపోజిట్ ఫేసెస్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ 1 అడుగుతున్నారు కాబట్టి 1కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుంది అంటే 6. అంటే మనకి కనిపించే ఫేస్ అండ్ దాని ఆపోజిట్ ఫేస్ 2 వాల్యూస్ సమ్ ఎంత ఉండాలి 7 ఉండాలి. అంటే ఇప్పుడు ఆపోజిట్ ఆఫ్ 1 ఏమవుతుంది అంటే 6. ఆపోజిట్ ఆఫ్ 4 ఏమవుతుంది 3. ఆపోజిట్ ఆఫ్ 5 ఏమవుతుందంటే 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ ఇది స్టాండర్డ్ డైయా జనరల్ డైయా చూద్దాం. ఇక్కడ 6 + 4 యాడ్ చేస్తే ఏమవుతుంది 10 అవుతుంది. మనకి 6 రావాలి. 4 + 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 6 అవుతుంది. అంటే ఇది స్టాండర్డ్ డై అనమాట. మనకి స్టాండర్డ్ డై వచ్చినప్పుడు దాని ఆపోజిట్ ఫేసెస్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అని చెప్పాను కదా. ఆపోజిట్ ఫేస్ అండ్ కనిపించే ఫేస్ 2 డిజిట్స్ యాడ్ చేస్తే దాని సమ్ 7 రావాలి. అయితే ఇక్కడ మనకి ఆపోజిట్ ఆఫ్ 4 అడుగుతున్నారు. 4కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుందంటే 3. అంటే 4కి ఆపోజిట్ డిజిట్ ఏంటంటే 3. అండ్ ఆపోజిట్ ఆఫ్ 6 ఏమవుతుంది, 6కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుందంటే 1. అంటే ఆపోజిట్ ఆఫ్ 6 ఏమవుతుందంటే 1 అవుతుంది. ఆపోజిట్ ఆఫ్ 2కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుందంటే 5. అంటే ఆపోజిట్ ఆఫ్ 2 ఏమవుతుంది 5. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఈ థర్డ్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. పైన చెప్పిన 2 క్వశ్చన్స్ మీకు అర్థమైతే ఈ థర్డ్ క్వశ్చన్ ఈజీగానే సాల్వ్ చేస్తారు. ఫస్ట్ ఇచ్చిన డై స్టాండర్డ్ డైయా కాదా చూడాలి. స్టాండర్డ్ డై అయితే ఆపోజిట్ ఆఫ్ 3 అడుగుతున్నారు కాబట్టి 3కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుందో చూసి ఆన్సర్ పోస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ మనకు సింగిల్ డైలో 2 మోడల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ స్టాండర్డ్ డై చూసినాం. ఇప్పుడు జనరల్ డైస్ చూద్దాము. ఇక్కడ జనరల్ డైస్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇచ్చిన డిజిట్స్లో ఏవైనా 2 డిజిట్స్ యాడ్ చేస్తే దాని సమ్ 7 రావాలి. ఇంతకుముందు స్టాండర్డ్ డైలో 6 రావాలి, కానీ ఇక్కడ జనరల్ డైలో సమ్ అనేది 7 రావాలి. ఇక్కడ 5 + 2 యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే 7. అంటే ఇది జనరల్ డై. జనరల్ డైస్లో ఆపోజిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం చాలా డిఫికల్ట్. అయితే ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారంటే ఆపోజిట్ ఆఫ్ 2, ఆపోజిట్ ఆఫ్ 3 అండ్ ఆపోజిట్ ఆఫ్ 5 అడుగుతున్నారు కదా. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ 2 అడుగుతున్నారు కదా. 2కి పక్కనున్న వాల్యూస్ ఎప్పుడు ఆపోజిట్ ఆఫ్ 2 అవ్వవు. అంటే ఇక్కడ 2కి ఆపోజిట్ 3 అవ్వదు అండ్ 5 అవ్వదు. అంటే రిమైనింగ్ ఏమేమి ఉన్నాయి, 1 ఉంది, 4 ఉంది అండ్ 6 ఉంది.
అంటే ఆపోజిట్ ఆఫ్ 2 అయితే 1 అన్న అవ్వాలి, 4 అన్న అవ్వాలి, 6 అన్న అవ్వాలి. 3 అండ్ 5 ఆపోజిట్ ఎప్పుడు అవ్వవు. ఇక్కడ మనకు జనరల్ డైస్లో ఎగ్జాక్ట్ ఆపోజిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కుదరదనమాట. ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ 2 అడుగుతున్నారు కాబట్టి ఐదర్ 1 అన్న అవ్వచ్చు, 4 అన్న అవ్వచ్చు, 6 అన్న అవ్వచ్చు. సేమ్ ఆపోజిట్ ఆఫ్ 3 అడుగుతున్నారు కాబట్టి 3కి పక్కనున్న వాల్యూస్ ఎప్పుడు ఆపోజిట్ అవ్వవు. అంటే 2 అవ్వదు, 5 అవ్వదు. అంటే రిమైనింగ్ ఏం వాల్యూస్ ఉన్నాయి? 1, 4 అండ్ 6. 1 అన్న అవ్వచ్చు, 4 అన్న అవ్వచ్చు, 6 అన్న అవ్వచ్చు. ఎగ్జాక్ట్ వాల్యూ చెప్పడానికి రాదు ఇక్కడ జనరల్ డైస్లో. సేమ్ ఆపోజిట్ ఆఫ్ 5 అడుగుతున్నారు కదా, ఇక్కడ 5కి పక్కనున్న వాల్యూస్ ఎప్పుడు ఆపోజిట్ అవ్వవు. 2 అవ్వదు అండ్ 3 అవ్వదు. అంటే రిమైనింగ్ వాల్యూస్ ఏమవుతాయి? 1, 4, 6. 1 అన్న అవ్వచ్చు, 4 అన్న అవ్వచ్చు, 6 అన్న అవ్వచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. మనకు సింగిల్ డైలో 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ డై అండ్ ఒకటి జనరల్ డైస్. జనరల్ డైస్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా అంటే ఇచ్చిన డైస్లో ఏవైనా 2 ఫేసెస్ యాడ్ చేస్తే దాని సమ్ము 7 రావాలి. 7 వస్తే అది జనరల్ డై అనమాట. జనరల్ డై ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని యొక్క ఆపోజిట్ ఫేసెస్ ఎగ్జాక్ట్ ఫైండ్ అవుట్ చేయలేం, కానీ ఏదర్ కండిషన్తో ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 2కి ఆపోజిట్ 3, 5 రాదు కాబట్టి రిమైనింగ్ ఏ వాల్యూస్ ఉంటాయి? 1, 4, 6. 1 అన్న అవ్వచ్చు, 4 అన్న అవ్వచ్చు, 6 అన్న అవ్వచ్చు. సేమ్ 3కి 5కి కూడా సేమ్ అలానే ఫైండ్ అవుట్ చేయాలి. ఇది మనకు జనరల్ డైస్ వచ్చినప్పుడు ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. సెకండ్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఫస్ట్ ఇచ్చిన డై స్టాండర్డ్ డైయా జనరల్ డైయా చూద్దాము. అయితే 6 + 1 ఏమవుతుంది? 7. అంటే ఇది జనరల్ డై. మనకు జనరల్ డై ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్ ఆపోజిట్ వాల్యూ వస్తుందా అంటే రాదు. ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ 1 అడుగుతున్నారు కదా, 1కి పక్కనున్న వాల్యూస్ ఎప్పుడు ఆపోజిట్ కావు. అంటే 6, 2 కావు. అయితే రిమైనింగ్ ఏముంటుంది? 3, 4 అండ్ 5. 3 అన్న అవ్వచ్చు, 4 అన్న అవ్వచ్చు, 5 అన్న అవ్వచ్చు. ఆపోజిట్ ఆఫ్ 1. సేమ్ ఆపోజిట్ ఆఫ్ 2 అడుగుతున్నారు కదా, 2కి పక్కనున్న వాల్యూస్ ఎప్పుడు ఆపోజిట్ కావు. అంటే 1, 6 కావు. రిమైనింగ్ వాల్యూస్ ఏంటి అంటే 3 అన్న అవ్వచ్చు, 4 అన్న అవ్వచ్చు, 5 అన్న అవ్వచ్చు. సేమ్ ఆపోజిట్ ఆఫ్ 6. 6కి పక్కనున్న 1 అండ్ 2 ఎప్పుడు ఆపోజిట్ కావు. అయితే రిమైనింగ్ ఏ వాల్యూస్ ఉన్నాయి? 3, 4, 5. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ సింగిల్ డై ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో ఓవర్వ్యూ చూద్దాము. ఒక డై అనుకోండి, 1, 5, 3 వాల్యూస్. మనకు సింగిల్ డై ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? ఇచ్చిన డైస్ స్టాండర్డ్ డైసా జనరల్ డైసా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 5 + 1 6. అంటే ఇది స్టాండర్డ్ డై అనమాట. స్టాండర్డ్ డై ఇచ్చినప్పుడు దాని యొక్క ఆపోజిట్ ఫేసెస్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. అయితే ఇక్కడ మనకు కనిపించే ఫేస్ అండ్ దాని ఆపోజిట్ వాల్యూ సమ్ ఎంత ఉండాలి? 7 ఉండాలని చెప్పాను కదా. ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ 5 అంటే 5కి ఎంత యాడ్ చేస్తే 7 వస్తుందంటే 2. అంటే ఆపోజిట్ ఆఫ్ 5 ఏమవుతుంది? 2 అవుతుంది. ఆపోజిట్ ఆఫ్ 3 ఏమవుతుందంటే 4 అవుతుంది. ఆపోజిట్ ఆఫ్ 3 ఏమవుతుంది? 4 అవుతుంది. 3కి ఎంత యాడ్ చేస్తే 7 అవుతుందంటే 4. అండ్ ఆపోజిట్ ఆఫ్ 1 ఏమవుతుందంటే 6. ఇది స్టాండర్డ్ డై వచ్చినప్పుడు. ఇంకోటి ఏంటంటే జనరల్ డై. జనరల్ డై కూడా చూద్దాము. మనకి ఇచ్చిన డై జనరల్ డైయా స్టాండర్డ్ డైయా చూడాలి ఫస్ట్. ఇక్కడ 4 + 3 యాడ్ చేస్తే ఏమవుతుంది? 7. అంటే ఇది జనరల్ డై. జనరల్ డై వచ్చినప్పుడు ఆపోజిట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం డిఫికల్ట్ అని చెప్పాను కదా. ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేము. అయితే ఆపోజిట్ ఆఫ్ 3 అడుగుతున్నారు కాబట్టి 3కి పక్కనున్న 1, 4 ఎప్పుడు ఆపోజిట్ కావు కాబట్టి 3కి ఆపోజిట్ ఏమవుతాయి? 2 అన్న అవ్వచ్చు, 5 అన్న అవ్వచ్చు, 6 అన్న అవ్వచ్చు. సేమ్ ఆపోజిట్ ఆఫ్ 4 ఏమవుతుంది? 2 అన్న అవ్వచ్చు, 5 అన్న అవ్వచ్చు, 6 అన్న అవ్వచ్చు. ఆపోజిట్ ఆఫ్ 1 ఏమవుతుందంటే 2 ఆర్ 5 ఆర్ 6. ఇది సింగిల్ డై ఇచ్చినప్పుడు. ఫస్ట్ సింగిల్ డై ఇచ్చినప్పుడు ఇచ్చిన డై స్టాండర్డ్ డైయా జనరల్ డైయా ఫైండ్ అవుట్ చేయాలి. స్టాండర్డ్ డై అంటే ఆపోజిట్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. జనరల్ డై అయిందనుకో మనకు ఆపోజిట్ వాల్యూస్ ఏదర్ కండిషన్లో వస్తాయి. ఇది సింగిల్ డై ఉన్నప్పుడు ఫాలో అవ్వాల్సిన రూల్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారంటే ఫైండ్ స్టాండర్డ్ డై అని అడుగుతున్నారు. ఇచ్చిన 4 డైస్లో స్టాండర్డ్ డై ఏదో ఫైండ్ అవుట్ చేయాలి.
మనకు స్టాండర్డ్ డై అంటే ఏం రావాలి, ఏవైనా 2 డిజిట్స్ దాని యొక్క సమ్ ఏం రావాలి, 6 రావాలి. ఇక్కడ 6 + 2 యాడ్ చేస్తే 8 అవుతుంది, 2 + 1 యాడ్ చేస్తే 3 అవుతుంది, 6 + 1 యాడ్ చేస్తే 7 అవుతుంది. అంటే ఇది జనరల్ డై అవుతుంది ఫస్ట్ది. ఇది కాదు, ఇది జనరల్ డై. 3 + 1 యాడ్ చేస్తే 4 అవుతుంది, 1 + 5 యాడ్ చేస్తే 6 అవుతుంది. అంటే ఇది 1 + 5 యాడ్ చేస్తే 6 అవుతుంది. సెకండ్ వన్ స్టాండర్డ్ డై అనమాట. థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ కూడా చెక్ చేద్దాం. 6 + 4 యాడ్ చేస్తే 10 అవుతుంది, 6 + 3 యాడ్ చేస్తే 9 అవుతుంది. సో ఇది కూడా కాదు. ఇక్కడ 5 + 3 యాడ్ చేస్తే 8 అవుతుంది, 5 + 2 యాడ్ చేస్తే 7 అవుతుంది. సో ఫోర్త్ వన్ కూడా కాదు. ఇక్కడ ఫైండ్ స్టాండర్డ్ డై అడిగింది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఇక్కడ ఫైండ్ జనరల్ డై అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 2 డైస్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇందాక సింగిల్ డై ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూసాం కదా, ఇప్పుడు 2 డైస్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. 2 డైస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, అవి నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇచ్చిన డైస్లలో ఏవైనా కామన్ డిజిట్స్ ఉన్నాయా చూడాలి. అంటే సింగిల్ డిజిట్ కామన్ ఉన్నప్పుడు ఒక మెథడ్ ఫాలో అవ్వాలి, 2 డిజిట్స్ కామన్ ఉన్నప్పుడు ఒక మెథడ్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు సాల్వ్ చేయాలో చూద్దాము. అయితే ఇక్కడ 1, 4, 2 ఇచ్చారు, ఇక్కడ 2, 3, 6 ఇచ్చారు. అంటే ఈ 2 డైస్లో మనకు కామన్గా కనిపించే డిజిట్ ఏంటంటే 2 అనమాట. 2 ఇలా కామన్గా ఒక సింగిల్ డిజిట్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ కామన్గా ఉన్న డిజిట్ రాసుకోవాలి, దాని తర్వాత క్లాక్ వైజ్ డిజిట్స్ రాసుకోవాలి. 2 తర్వాత ఏముంది 4 తర్వాత ఏముంది 1. సేమ్ ఇక్కడ సెకండ్ డైలో కామన్గా ఉన్న డిజిట్ నుంచి క్లాక్ వైజ్ వెళ్ళాలి. ఫస్ట్ 2 ఉంది, దాని తర్వాత ఉన్న డిజిట్ ఏంటి 6, దాని తర్వాత డిజిట్ ఏంటి 3. అంటే ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ 4 ఏమవుతుంది అంటే 6 అవుతుంది, ఆపోజిట్ ఆఫ్ 1 ఏమవుతుందంటే 3 అవుతుంది, అండ్ ఆపోజిట్ ఆఫ్ 2 5 అవుతుంది. ఈ ప్రాసెస్ ఎప్పుడు ఫాలో అవ్వాలంటే సింగిల్ డిజిట్ కామన్ ఉన్నప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఇచ్చిన డిజిట్లలో ఏదైనా కామన్ ఉందో చూడాలి. ఇక్కడ 1 కామన్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అయితే మనము 1 రాసుకొని దాని నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో డిజిట్స్ రాసుకోవాలి. 1 తర్వాత ఏముంది 2, దాని తర్వాత 3 ఉంది. సేమ్ సెకండ్ డైలో 1 తర్వాత ఏముంది క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే, 1 తర్వాత ఏముంది 6 ఉంది, 6 తర్వాత 5 ఉంది. అంటే ఆపోజిట్ ఆఫ్ 2 ఏమవుతుంది 6, ఆపోజిట్ ఆఫ్ 3 ఏమవుతుంది 5. అంటే ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ 3 అడుగుతున్నారు కాబట్టి ఏంటి అంటే వాల్యూ 5. ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ 1 చూద్దాము. ఇక్కడ మనకు ఇంకా మిగిలిన వాల్యూ ఏంటంటే 4 మాత్రమే ఉంది. 1 అయిపోయింది, 1, 2, 3, 4 మాత్రమే ఉంది. అంటే ఆపోజిట్ ఆఫ్ 1 ఏమవుతుందంటే 4. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఎన్ని డిజిట్స్ కామన్ ఉన్నాయంటే ఇక్కడ 2 డిజిట్స్ కామన్ ఉన్నాయి. ఇంతకుముందు సింగిల్ డిజిట్ కామన్ ఉన్నప్పుడు సాల్వ్ చేసాము, ఇప్పుడు 2 డిజిట్స్ కామన్ ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ 2 డిజిట్స్ కామన్ ఉంటే 4కి 4 అండ్ 6కి 6, మిగిలినది ఆపోజిట్ వాల్యూ అవుతుంది. 1కి 5 ఆపోజిట్. ఇక్కడ ఫైండ్ ఆపోజిట్ ఆఫ్ 5 అడుగుతున్నారు కాబట్టి ఆపోజిట్ ఆఫ్ 5 ఏమవుతుంది అంటే 1. 2 డిజిట్స్ కామన్ ఉన్నప్పుడు మిగిలిన 2 డిజిట్సే ఆపోజిట్ అవుతాయి. ఇక్కడ 5కి ఆపోజిట్ 1 అవుతుంది. అది ఎప్పుడు 2 డిజిట్స్ కామన్ ఉన్నప్పుడు. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన డైస్లలో ఎన్ని డిజిట్స్ కామన్ ఉన్నాయో చూడాలి. ఇక్కడ 5 కామన్ ఉంది అండ్ 1 కామన్ ఉంది. అంటే రిమైనింగ్ ఏంటి 2, 4 మిగిలింది. అంటే 2కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే 4. ఇక్కడ ఫైండ్ ద ఆపోజిట్ ఆఫ్ 4 అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటంటే 2. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఇవ్వచ్చు అండ్ కలర్స్ నేమ్ కూడా ఇవ్వచ్చు, సింబల్స్ కూడా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా సేమ్ ప్రాసెస్. ఇక్కడ కామన్గా ఏమున్నాయి చూడండి. ఇక్కడ ఎల్లో కామన్ ఉంది, ఇక్కడ వైట్ కామన్ ఉంది. ఇక్కడ రెడ్కి ఆపోజిట్ ఏమవుతుందంటే
బ్లాక్ అవుతుంది. మన క్వశ్చన్లో కూడా ఏమడుగుతున్నారు, ఫైండ్ ద ఆపోజిట్ ఆఫ్ రెడ్ అడుగుతున్నారు. రెడ్కి ఆపోజిట్ ఏంటంటే బ్లాక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఫస్ట్ డైలో 3, 4, 5 ఉంది, సెకండ్ డైలో 1, 2, 6 ఉంది. ఇక్కడ ఏ డిజిట్స్ కామన్ లేవు. కామన్ లేనప్పుడు ఎలా చేయాలో చూద్దాము. కామన్ లేనప్పుడు మనం ఒక రూల్ ఫాలో అవ్వాలి. టాప్కి టాప్ మ్యాచ్ చేయాలి, లెఫ్ట్కి లెఫ్ట్ మ్యాచ్ చేయాలి, రైట్కి రైట్ మ్యాచ్ చేయాలి. ఇక్కడ టాప్ ఏముంది 4, 1. టాప్కి టాప్ మ్యాచ్ చేయాలి కాబట్టి 4, 1 అండ్ లెఫ్ట్కి లెఫ్ట్ 3, 2 అండ్ రైట్కి రైట్ 5, 6. ఆపోజిట్ ఆఫ్ 4 ఏమవుతుంది 1. ఆపోజిట్ ఆఫ్ 3 ఏమవుతుందంటే 2. ఆపోజిట్ ఆఫ్ 5 ఏమవుతుంది 6. ఇక్కడ ఫైండ్ ద ఆపోజిట్ ఆఫ్ 4 అడుగుతున్నారు కాబట్టి ఆపోజిట్ ఆఫ్ 4 ఏమవుతుందంటే 1. ఇది కామన్ లేనప్పుడు టాప్కి టాప్ మ్యాచ్ చేయాలి, లెఫ్ట్కి లెఫ్ట్ అండ్ రైట్కి రైట్ మ్యాచ్ చేయాలి. సింగిల్ డిజిట్ కామన్ ఉన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. 2 డిజిట్స్ కామన్ ఉన్నప్పుడు మిగిలిన ఆ 2 నెంబర్సే ఆపోజిట్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్, ఇక్కడ ఏ డిజిట్ మ్యాచ్ అవ్వలేదు, అయితే టాప్కి టాప్, లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ మ్యాచ్ చేయాలి. సింగిల్ డిజిట్ కూడా మ్యాచ్ కానప్పుడు. ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఫైండ్ ద ఆపోజిట్ ఆఫ్ 6 అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏంటంటే టాప్కి టాప్ మ్యాచ్ చేయాలి కాబట్టి 3కి ఆపోజిట్ 6. నేను ఆపోజిట్ ఆఫ్ 6 అడుగుతున్నారు కాబట్టి 3. ఇక్కడ 4కి ఆపోజిట్ ఏమవుతుంది 1 అవుతుంది. 2కి ఆపోజిట్ ఏమవుతుందంటే 5 అవుతుంది. 2 డైస్ వచ్చినప్పుడు మనకు సింగిల్ డిజిట్ కామన్ ఉన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. అండ్ 2 డిజిట్స్ కామన్ ఉన్నప్పుడు మిగిలిన 2 నెంబర్సే ఆపోజిట్ నెంబర్స్ అవుతాయి. అండ్ నో డిజిట్ కామన్గా ఏ డిజిట్ లేనప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలి, టాప్కి టాప్, లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ మ్యాచ్ చేయాలి. ఇది 2 డైస్ ఉన్నప్పుడు. నెక్స్ట్ 3 డైస్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇది కూడా సేమ్ 2 డైస్ లాగానే ఏవైనా 2 డైస్ తీసుకొని దాంట్లో కామన్ ఉన్న డిజిట్స్ చూడాలి. ఇక్కడ 2, 4, 6 ఇచ్చారు, ఇక్కడ 1, 5, 6 ఇచ్చారు. అంటే ఇక్కడ 6 కామన్ ఉంది. 6 కామన్ ఉందంటే మనము ఏం ఫాలో అవుతాం, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఫస్ట్ 6 రాసుకోవాలి, దాని తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్ 2, దాని తర్వాత 4, సేమ్ సెకండ్ డిజిట్లో 6, దాని తర్వాత 5, దాని తర్వాత 1. ఇక్కడ ఆపోజిట్ ఆఫ్ 2 అడుగుతున్నారు కాబట్టి 2కి ఏమవుతుంది ఆపోజిట్ అంటే 5. మనకి ఈ రెండే కంపేర్ చేయాలని ఏం లేదు, ఈ రెండు కంపేర్ చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 2కి 5 ఆపోజిట్, 4కి 1 ఆపోజిట్, 6కి 3 ఆపోజిట్. ఇక్కడ బి అండ్ సి కూడా కంపేర్ చేసి చూద్దాము, సేమ్ ఆన్సర్ వస్తుందా లేదో చూద్దాం. ఇక్కడ ఈ రెండు దాంట్లో ఏది కామన్ ఉంది, 5 కామన్ ఉంది. అంటే 5 క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి 1, 6. ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి 5 తర్వాత 4 అండ్ 3. ఇక్కడ 1కి ఆపోజిట్ 4, 6కి ఆపోజిట్ 3 అయింది. అంటే 5కి ఆపోజిట్ ఏమవుతుంది 2. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇక్కడ 2కి ఆపోజిట్ 5 కదా, ఇక్కడ 2కి ఆపోజిట్ 5 వచ్చింది. 1కి ఆపోజిట్ 4, 1కి ఆపోజిట్ 4 వచ్చింది. 6కి ఆపోజిట్ 3. ఇలా చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది, ఇలా చేసిన సేమ్ ఆన్సర్ వస్తుంది. సేమ్ 2 డైస్ ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేసామో 3 డైస్ కూడా అలానే ఫైండ్ అవుట్ చేయాలి. 16th క్వశ్చన్, ఇక్కడ కూడా ఏవైనా కామన్ ఉన్న వాల్యూస్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఇక్కడ ఏది కామన్ ఉంది, 2 కామన్ ఉంది. ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ 2, 6, 3. నెక్స్ట్ ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ 2, 5, 4. ఇక్కడ 6కి 5 ఆపోజిట్, 3కి 4 ఆపోజిట్. మిగిలిన డిజిట్ ఏంటంటే 1. అంటే 2కి ఏం ఆపోజిట్ అవుతుంది 1. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏం అడిగిన, ఫైండ్ ద ఆపోజిట్ ఆఫ్ 1 అడుగుతున్నారు. ఏంటి ఆన్సర్ అంటే 2. సేమ్ మీకు కావాలంటే బి అండ్ సి
కంపేర్ చేసుకొని కూడా చూడండి, సేమ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 4 డైస్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 4 డైస్ కూడా అలానే ఏవైనా 2 కంపేర్ చేయాలి. ఫస్ట్ కామన్ ఉన్న డిజిట్స్ చూడాలి. ఇక్కడ 2 4 కామన్ ఉంది, ఇక్కడ 2 4 కామన్ ఉంది, 2 4, ఇక్కడ 2 4 అంటే 3కి ఆపోజిట్ 6 అవుతుంది. మనం 2 డేస్లో నేర్చుకున్నాం కదా, సింగిల్ డిజిట్ కామన్ ఉన్నప్పుడు క్లాక్ వైజ్, 2 డిజిట్స్ కామన్ ఉన్నప్పుడు మిగిలిన 2 డిజిట్స్ ఆపోజిట్ అవుతాయని. ఇక్కడ 3కి 6 ఆపోజిట్ అయితే నెక్స్ట్ సి అండ్ డి చూద్దాము. ఇక్కడ 5 3 4 ఉంది, ఇక్కడ 3 2 1 ఉంది. ఇక్కడ కామన్ ఉన్నది ఏంటి? 3 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ 3 4 5, ఇక్కడ 3 క్లాక్ వైజ్ డైరెక్షన్ కదా, 1 అండ్ 2. ఇక్కడ 4కి 1 ఆపోజిట్, 5కి 2 ఆపోజిట్, 3కి ఆల్రెడీ మనకు వచ్చిందిగా ఫస్ట్. 3కి ఏ ఆపోజిట్ అంటే 6. మనకి ఆపోజిట్ ఆఫ్ 5 అడుగుతున్నారు. ఆపోజిట్ ఆఫ్ 5 ఏంటి? 2. మనకి 2 డేస్ ఫైండ్ అవుట్ చేయడం వస్తే 3 డేస్ 4 డేస్ సేమ్ మెథడ్లో చేయొచ్చు. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇది కూడా సేమ్ మెథడ్. ఫైండ్ ద ఆపోజిట్ ఆఫ్ 3 అడుగుతున్నారు. ఇక్కడ ఫస్ట్ కామన్ ఉన్న డిజిట్స్ చూద్దాము. ఏవైనా 2 డైస్ తీసుకొని దాంట్లో కామన్ ఉన్న వాల్యూస్ చూడండి. ఏ అండ్ సి కంపేర్ చేద్దాము. మనకి ఇక్కడ 4 మాత్రమే కామన్గా కనిపిస్తుంది, 4 మాత్రమే కామన్గా కనిపిస్తుంది. ఇక్కడ 4, ఇక్కడ 4. క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. 4 5 6. నెక్స్ట్ ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్. 4 తర్వాత ఏముంది? 1. దాని తర్వాత 2 ఉంది. అంటే ఆపోజిట్ ఆఫ్ 3 అడుగుతున్నారు కాబట్టి 5కి 1, 6కి 2. రిమైనింగ్ ఏం మిగిలింది? 3 కాబట్టి 4కి 3. ఆపోజిట్ ఆఫ్ 3 అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ ఏంటి? ఇక్కడ 4. సేమ్ మెథడ్. 2 డేస్ ఒక్కటి మనం కరెక్ట్గా నేర్చుకుంటే రిమైనింగ్ 3 డేస్ 4 డేస్ సాల్వ్ చేయడం చాలా ఈజీ. నెక్స్ట్ ఇక్కడ మిస్సింగ్ నెంబర్స్. ఇది డిఫరెంట్ మోడల్. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడ కూడా 2 డైస్ని కంపేర్ చేయాలి. ఈ 2 డేస్లో కామన్గా ఉన్నది ఏంటి? ఇక్కడ 2, ఇక్కడ 2. క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసుకోండి. 2 తర్వాత 4, 4 తర్వాత 3. ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్. 2 తర్వాత 1, దాని తర్వాత 5. అంటే 1కి 4 ఆపోజిట్, 3కి 5 ఆపోజిట్. రిమైనింగ్ ఏంటి? 2కి 6 ఆపోజిట్. ఇక్కడ 1 and 6 ఇచ్చారు కాబట్టి 1కి 4 అంటే ఇక్కడ 4 రాదు. ఎందుకంటే ఆపోజిట్ ఉన్న వాల్యూస్ ఎప్పుడు పక్కన రావు కదా. 1 ఇక్కడ 1 ఇచ్చారు కాబట్టి 4 రాదు. అండ్ ఇక్కడ 6కి ఆపోజిట్ ఏముంది? 2 అంటే 2 కూడా రాదు. 4 2 రాదు. ఐదర్ వస్తే 3 or 5 రావాలి. మనకు ఆప్షన్లో చూద్దాము. మనకి ఇక్కడ ఓన్లీ 3 ఉంది కాబట్టి ఆన్సర్ బి ఈజ్ రైట్. సింగిల్ డై టాపిక్ చెప్పినప్పుడు చెప్పాను కదా, ఎప్పుడే కానీ మనకు ఆపోజిట్ ఫేసెస్ పక్క పక్కన రావు. ఇక్కడ కూడా సేమ్. 1 6 ఇచ్చారు కాబట్టి 1కి ఆపోజిట్ ఏముంది? 4 ఉంది. అంటే 4 ఇక్కడ రాదు. అండ్ 6కి ఆపోజిట్ ఏముంది అంటే 2. ఈ ప్లేస్లో రాదు. అంటే రిమైనింగ్ ఇక్కడ వచ్చే చాయిస్ ఏముంది? 3 or 5 మాత్రమే ఉంది. మనకు ఆప్షన్లో ఏముంది? 3 ఉంది. కానీ ఇక్కడ నన్న ఆప్షన్ కూడా ఉంది కాబట్టి మనం ఒకసారి చెక్ చేద్దాం. ఐదర్ 3 వస్తుందా 5 వస్తుందా. ఇక్కడ ఒకవేళ 3 పెడితే ఏమవుతుందో చూద్దాం. ఈ 2 డైస్ని కంపేర్ చేయండి. 5 1 2 1 6 3 ఉంది కాబట్టి దీంట్లో కామన్ ఏమవుతుంది? అప్పుడు 1 అవుతుంది. కామన్ ఏమవుతుంది అంటే 1 అవుతుంది. 1 క్లాక్ వైజ్ డైరెక్షన్ 5 అండ్ 2. ఇక్కడ 1 3 అండ్ 6. ఇక్కడ 5 ఆపోజిట్ ఏమవుతుంది? 3 అవుతుంది. 2 ఆపోజిట్ ఏమవుతుంది? 6 అవుతుంది. 1 ఆపోజిట్ ఏమవుతుంది? 4 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది కదా. అంటే ఆప్షన్ బి రైట్. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ మిస్సింగ్ నెంబర్ అని అడుగుతున్నారు. మనకు
ఫస్ట్ 2 డైస్ని కంపేర్ చేద్దాము. ఇక్కడ కామన్ ఉన్నది ఏంటి అంటే 6, ఇక్కడ 6, ఇక్కడ 6 క్లాక్ వైజ్ డైరెక్షన్, 6, 2 అండ్ 3 క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్, 6, 4 అండ్ 1. ఇక్కడ 3కి ఆపోజిట్ 1 అవుతుంది, 2కి ఆపోజిట్ 4 అవుతుంది, 6కి ఆపోజిట్ 5 అవుతుంది. అయితే ఇక్కడ 5, 4 ఇచ్చారు కాబట్టి 5కి ఆపోజిట్ 6 కదా, ఇక్కడ 6 రాదు. ఆపోజిట్ డిజిట్స్ ఎప్పుడు పక్కన రావు కదా. అండ్ ఇక్కడ 4కి ఆపోజిట్ ఏముంది 2, అంటే ఇక్కడ 2 కూడా రాదు. రిమైనింగ్ వచ్చే ఆప్షన్స్ ఏమున్నాయి 3 అండ్ 1. మనకు ఆప్షన్లో కూడా 3 అండ్ 1 ఉంది కాబట్టి మనము ఫస్ట్ ఇక్కడ 1ని ప్లేస్ చేసుకొని ఈ 2 డైస్ని కంపేర్ చేద్దాము. 1ని ప్లేస్ చేస్తే ఏమవుతుంది, 1ని ప్లేస్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 1 కామన్ ఉంది, ఇక్కడ 1 కామన్ ఉంది, ఇక్కడ 4 కామన్ ఉంది, ఇక్కడ 4 కామన్ ఉంది, అంటే 5కి ఆపోజిట్ 6 అవుతుంది. కానీ ఇక్కడ 5కి ఆపోజిట్ 6, అంటే ఇది మ్యాచ్ అయ్యింది, అంటే 1 మిస్సింగ్ నెంబర్ అనమాట. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 21st క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన ఫస్ట్ 2 డైస్ని కంపేర్ చేద్దాము. దీంట్లో కామన్ ఏముంది 3 కామన్ ఉంది. 3 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. 3, 6, 1 ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్. 3, 4, 5 ఇక్కడ 6, 4 ఆపోజిట్ అవుతుంది, 1, 5 ఆపోజిట్ అవుతుంది. 2కి ఆపోజిట్ ఏముంటుంది, 3కి ఆపోజిట్ ఏముంటుంది 2 ఉంటుంది. అయితే ఇక్కడ మిస్సింగ్ నెంబర్ అడుగుతున్నారు కాబట్టి 4కి ఆపోజిట్ ఏమిటి 6 కదా, అంటే ఈ ప్లేస్లో 6 రాదు. ఎప్పుడు ఆపోజిట్ ఫేసెస్ పక్కన రావు కాబట్టి. 2కి ఆపోజిట్ 3 కాబట్టి 3 కూడా ఈ ప్లేసెస్లో రాదు. ఐదర్ వస్తే 1 ఆర్ 5 మాత్రమే ఈ మిస్సింగ్ నెంబర్లో ఉండాలి. ఇక్కడ మనకు ప్లేస్ మిస్సింగ్ నెంబర్లో ఆప్షన్స్లో 1 ఉంది అండ్ నన్ను కూడా ఉంది కాబట్టి మనం ఫస్ట్ 1 ప్లేస్ చేసి చూద్దాము. 1 ప్లేస్ చేసి చూద్దాము. ఈ 2 డైస్ని కంపేర్ చేద్దాం. ఇక్కడ కామన్ ఏముంది 4, 4 కదా. 4 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్దాము. ఇక్కడ 4, దీని తర్వాత 5, 3. ఇక్కడ 4 తర్వాత నెక్స్ట్ మనం 1 ప్లేస్ చేసాం కదా. 4, 1, 2. ఇక్కడ 1కి 5 ఆపోజిట్, 3కి 2 ఆపోజిట్, 4కి 6 ఆపోజిట్. సేమ్ ఆన్సర్ మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఏంటంటే 1. ఆప్షన్ బి ఈజ్ రైట్. ఇక్కడ ఓపెన్ డైస్ చూద్దాము. ఓపెన్ డైస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్టర్నేట్ నెంబర్స్ ఆపోజిట్ నెంబర్స్ అవుతాయి. ఇక్కడ 4కి ఆపోజిట్ నెంబర్ ఏంటంటే 2, 6కి 1 ఆపోజిట్ అవుతుంది. మిగిలింది ఇంకా 2 డిజిట్స్ ఏంటంటే 3 అండ్ 5. ఇవే ఆపోజిట్ నెంబర్స్. ఆల్టర్నేట్ వాల్యూసే ఆపోజిట్ నెంబర్స్ అవుతాయి. 4కి 2, 6కి 1 అండ్ 3కి 5. ఇక్కడ మనకి ఓపెన్ డైస్ ఇచ్చి క్లోజ్డ్ డైస్, ఇది ఓపెన్లో ఇచ్చారు, క్లోజ్ చేస్తే దాని యొక్క వాల్యూస్ ఎలా ఉంటాయో అడుగుతున్నారు. 1 minute. ఇక్కడ 3, 1, 6 ఇచ్చారు. 6, 1 అపోజిట్ కదా, పక్క పక్కన వచ్చాయి, అంటే ఇది రాంగ్. ఇక్కడ 1, 3, 5 ఇచ్చారు. 1, 3కి ఆపోజిట్ 5 కాబట్టి 3 పక్కన ఎప్పుడు 5 ఉండొద్దు, అంటే ఇది కూడా కాదు. ఇక్కడ 2, 6, 4. 2, 6, 4 అంటే 2కి ఆపోజిట్ ఏంటి 4. ఇది పక్క పక్కన ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్. ఎప్పుడు ఆపోజిట్ ఉన్నాయి పక్క పక్కన రావు కాబట్టి. ఇక్కడ 3, 1, 4. ఇక్కడ 1, 4, 3 ఇవి క్లోజ్డ్ డై అన్నమాట. ఇది కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు కానీ ఆపోజిట్ ఉన్న వాల్యూస్ పక్క పక్కన రావు. మనకి ఇక్కడ ఓపెన్ డైస్ ఇచ్చారు, క్లోజ్డ్ డై ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఫైండ్ ద క్లోజ్డ్ డై అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటంటే డి. నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్. ఇక్కడ నెంబర్ ఇచ్చిన, సింబల్స్ ఇచ్చిన సేమ్ మెథడ్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఆల్టర్నేట్ వాల్యూసే ఆపోజిట్ అవుతాయి కదా. ఇక్కడ ఆల్టర్నేట్, రిమైనింగ్ మిగిలింది ఆపోజిట్ అవుతుంది. డాట్కి ఇది ఆపోజిట్ అండ్
స్క్వేర్కి ఇది ఆపోజిట్. అండ్ మిగిలింది ఏంటి? సర్కిల్ ఆపోజిట్. మనకి ఓపెన్ డైస్ ఇచ్చి క్లోజ్డ్ డైస్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ డాట్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఇచ్చారు కదా, ఈ డాట్కి ఆపోజిట్ ఉన్న సింబల్ ఎప్పుడు పక్కన రావద్దు, అంటే ఇవి పక్క పక్కనే వచ్చాయి కాబట్టి ఇది కాదు. అండ్ ఇక్కడ 3 సింబల్స్ చూసుకోవాలి, సర్కిల్, స్క్వేర్ అండ్ ఫిల్డ్ స్క్వేర్. స్క్వేర్ అండ్ ఫిల్డ్ స్క్వేర్ ఇవి 2 పక్క పక్కన వచ్చాయి, ఇవి ఆపోజిట్ అనమాట. ఆపోజిట్ పక్క పక్కన రావద్దు, అంటే ఇది కూడా రాంగ్. అండ్ నెక్స్ట్ 1 minute, ఇక్కడ డాలర్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఫిల్డ్ స్క్వేర్ ఇచ్చారు, నెక్స్ట్ ఇది ఇచ్చారు, అంటే ఇది కరెక్ట్ ఆన్సర్. అండ్ ఈ ఆప్షన్ కూడా చూద్దాము. డాట్, డాలర్ అండ్ సర్కిల్. ఇక్కడ డాలర్ అండ్ సర్కిల్ ఆపోజిట్, కానీ ఇక్కడ పక్క పక్కన ఇచ్చారు, అంటే ఇది కూడా కాదు. ఆన్సర్ ఏంటి అంటే సి. నెక్స్ట్ 24th క్వశ్చన్, ఇది కూడా సేమ్. ఇక్కడ ఆల్టర్నేట్ నెంబర్స్ అపోజిట్ అవుతాయి. 1కి 2 అండ్ 5కి 4. రిమైనింగ్ మిగిలింది ఏంటి? 6 and 3. 1 2 5 4 అండ్ 6 3. ఇక్కడ ఫైండ్ ద క్లోజ్డ్ డైస్ అని అడుగుతున్నారు. ఇక్కడ 1 5 4 ఇచ్చారు, ఇక్కడ 5కి 4 ఆపోజిట్, కానీ ఇక్కడ పక్క పక్కన వచ్చాయి, అంటే ఇది రాంగ్. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూద్దాము. 6 3. ఇక్కడ 6 and 3 ఆపోజిట్, ఇక్కడ పక్క పక్కన వచ్చాయి కాబట్టి ఇది కూడా రాంగ్. ఇక్కడ 1 3 4 1 3 4, అంటే ఇవి క్లోజ్డ్ డై అవుతుంది. ఈ 4th ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. 1 2, అంటే 1 and 2 ఆపోజిట్, కానీ ఇక్కడ పక్క పక్కన ఇచ్చారంటే ఈ ఆప్షన్ కూడా కాదు. అంటే ఫైండ్ ద క్లోజ్డ్ డై అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 25th క్వశ్చన్. ఇక్కడ ఆల్టర్నేట్ డిజిట్స్ అపోజిట్ అవుతాయి. అవి సింబల్స్ అన్న అవ్వచ్చు, డిజిట్స్ అన్న అవ్వచ్చు, కలర్స్ కూడా అవ్వచ్చు. అండ్ ఈ క్వశ్చన్కి మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఆన్సర్. నెక్స్ట్ క్లోజ్డ్ డై చూద్దాము. ఇందాక ఓపెన్ డై చూసాం కదా, ఇప్పుడు క్లోజ్డ్ డై చూద్దాము. ఇక్కడ సేమ్ మనకి ఫస్ట్ ఆపోజిట్ డిజిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ కామన్గా ఉన్నది ఏంటి? 5 3, అంటే మిగిలినవి ఆపోజిట్ అవుతాయి. 2కి 1 ఆపోజిట్. ఈ 2 డైస్లో కామన్గా ఉన్నది ఏంటంటే 3, ఇక్కడ 3. రిమైనింగ్ చూద్దాము. 3 నుంచి క్లాక్ వైజ్ 3 5 1, ఇక్కడ 3 4 2. 2కి 1 ఆపోజిట్, 5కి 4 ఆపోజిట్, 3కి 6 ఆపోజిట్. ఫైండ్ ద కరెక్ట్ ఓపెన్ డైస్ అని అడుగుతున్నారు. ఇందాక మనకు ఓపెన్ డైస్ ఇచ్చి క్లోజ్డ్ డై అడిగారు, ఇప్పుడు క్లోజ్డ్ డై ఇచ్చి ఓపెన్ డై అడుగుతున్నారు. ఇక్కడ 3కి 6 ఆపోజిట్, 5కి 4 ఆపోజిట్ అండ్ 1కి 2 ఆపోజిట్. మనకి ఆల్టర్నేట్ ఆపోజిట్ ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడ 5కి 6 ఉంది, 5కి 4 ఇక్కడ, అంటే ఇక్కడ 5కి 6 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఏవైనా 2 డిజిట్స్ చెక్ చేస్తే సరిపోతుంది. 3కి 6, అంటే ఇక్కడ 3కి 6 ఆపోజిట్ అవుతుంది. నెక్స్ట్ 1కి 2, ఇక్కడ 2కి ఆల్టర్నేట్ నెంబర్ ఏంటి అంటే 4, 2కి 4 అవుతుంది, అంటే ఇక్కడ మనకి 2కి 1 ఆపోజిట్ అవుతుంది, అంటే ఇది కూడా కాదు ఆప్షన్. ఇక్కడ నెక్స్ట్ 2కి 1 5కి 4, ఇక్కడ 5కి 4 ఉంది కదా, 5కి 4. అండ్ నెక్స్ట్ 3 and 6 ఆపోజిట్, ఇక్కడ 3 and 6 ఆపోజిట్, అంటే ఇది ఓపెన్ డైస్, కరెక్ట్ ఓపెన్ డైస్. 26కి ఆన్సర్ ఏంటంటే సి. ఇది కూడా చెక్ చేద్దాం. ఇక్కడ 2కి ఆపోజిట్ ఏమవుతుంది? 5. మనకి ఇక్కడ 2కి ఆపోజిట్ ఏముంది? 1 ఉంది, అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ 27th. ఇక్కడ లెటర్స్ ఇచ్చిన, నెంబర్స్ ఇచ్చిన, సింబల్స్ ఇచ్చిన సేమ్ ప్రాసెస్. ఇక్కడ దీంట్లో
ఫస్ట్ ఇచ్చిన 2 డైస్లలో కామన్గా ఏముంది అంటే సి ఉంది. సి నుంచి క్లాక్ వైజ్ సి ఏ బి, నెక్స్ట్ సి డి అండ్ ఈ. మనకి ఇక్కడ ఏకి డి ఆపోజిట్, బికి ఈ ఆపోజిట్. నెక్స్ట్ మిగిలింది ఏంటి, ఈకి ఎఫ్ ఆపోజిట్. ఫైండ్ ద కరెక్ట్ డైస్ అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు ఆల్టర్నేట్ డైసే అపోజిట్ డైస్ అవుతుంది. ఇక్కడ సికి ఏమవుతుంది ఏ, మనకి ఇక్కడ సికి ఎఫ్ వచ్చింది అంటే ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఏ అండ్ డి అంటే ఏకి డి ఆపోజిట్ ఉంది. నెక్స్ట్ చూద్దాం ఈ అండ్ ఎఫ్. ఇక్కడ మనకి ఈకి బి ఉంది ఆపోజిట్, కానీ ఇక్కడ ఈకి ఎఫ్ వస్తుంది అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఏ అండ్ డి ఆపోజిట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఈ అండ్ ఎఫ్. ఇక్కడ ఈకి ఆపోజిట్ ఏంటి బి, కానీ ఇక్కడ ఏమొస్తుంది ఎఫ్ వస్తుంది అంటే ఇది కూడా రాంగ్. మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది. చూద్దాం ఒకసారి. సికి ఆపోజిట్ ఏముంది ఎఫ్, ఇక్కడ సికి ఆపోజిట్ ఏంటంటే ఎఫ్. నెక్స్ట్ ఏకి ఆపోజిట్ డి అండ్ బికి ఆపోజిట్ ఈ. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 27th క్వశ్చన్. నెక్స్ట్ 28th క్వశ్చన్. ఈ 28th క్వశ్చన్ మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఆన్సర్. ఇక్కడ ఏవి కామన్ లేవు కదా, మనకు 2 డేస్ ఇచ్చినప్పుడు 3 రూల్స్ ఫాలో అయ్యి సాల్వ్ చేసాం కదా. నో డిజిట్ కామన్ ఉన్నప్పుడు ఏంటి, టాప్కి టాప్, లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ మ్యాచ్ చేయాలి. ఇది కూడా సేమ్ మెథడ్ అనమాట. ఇది టాప్కి టాప్, లెఫ్ట్కి లెఫ్ట్ అండ్ రైట్కి రైట్ మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఫైండ్ ద డైస్. ఇక్కడ క్లోజ్డ్ డై ఇచ్చారు, ఓపెన్ డై అడుగుతున్నారు. ఇది మీరు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఆన్సర్. నెక్స్ట్ 29th క్వశ్చన్. ఇక్కడ 1, 5, 4 సింగిల్ డై ఇచ్చారు. ఫైండ్ ఆపోజిట్ ఆఫ్ 5 అని అడుగుతున్నారు. సింగిల్ డై ఇచ్చినప్పుడు మనకి ఇచ్చిన డై స్టాండర్డ్ డైయా జనరల్ డైయా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 5 + 1 ఏమవుతుంది 6 అంటే ఇది స్టాండర్డ్ డై అనమాట. స్టాండర్డ్ డై వచ్చినప్పుడు 5కి ఆపోజిట్ ఏంటి అంటే 2. ఈ 2 ఎందుకు వచ్చిందంటే మనకు ఆపోజిట్ ఫేస్ అండ్ కనిపించే ఫేస్ 2 కలిపితే దాని యొక్క సమ్ 7 రావాలి. ఆపోజిట్ ఆఫ్ 5 ఏమవుతుందంటే 2 అవుతుంది. ఆపోజిట్ ఆఫ్ 4 ఏమవుతుందంటే 3 అవుతుంది. ఆపోజిట్ ఆఫ్ 1 ఏమవుతుందంటే 6 అవుతుంది. నెక్స్ట్ 30 లాస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఆపోజిట్ ఆఫ్ 3 అని అడుగుతున్నారు. ఇక్కడ ఇచ్చిన డై స్టాండర్డ్ డైయా జనరల్ డైయా ఫైండ్ అవుట్ చేయాలి. 4 + 3 ఏమవుతుంది 7. ఇది జనరల్ డైస్ అన్నమాట. ఫైండ్ ద ఆపోజిట్ ఆఫ్ 3 అడుగుతున్నారు. ఎగ్జాక్ట్ ఆపోజిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం, కానీ ఏదర్ కండిషన్లో ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఇక్కడ 3కి పక్కనున్న వాల్యూస్ ఎప్పుడు ఆపోజిట్ కావు, అంటే 2 అన్న అవ్వచ్చు, 5 అన్న అవ్వచ్చు, 6 అన్న అవ్వచ్చు. ఆపోజిట్ ఆఫ్ 3. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద వీడియో. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇప్పటివరకు ఎక్స్ప్లెయిన్ చేసిన క్వశ్చన్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.